హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వైటీ స్టూడియోని ఓపెన్ చేస్తే ఇక్కడ నోటిఫికేషన్లో మనకి డైలీ ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది. సో అదేంటి అని చాలామంది క్రియేటర్ అయితే టెన్షన్ పడుతున్నారు. షార్ట్ వీడియోకి సంబంధించిన అప్డేట్ అనేది ఈ మార్చి 31 నుంచి ఇదైతే ఎనేబుల్ అయితే అవుతుంది. సో ఈ అప్డేట్ ఎందుకు వచ్చింది, అసలు దీనివల్ల మనకి యూజ్ ఉందా లేదా మొదలైన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. మన వీడియోలో ఇన్ఫర్మేషన్ చాలా క్లారిటీగా ఉంటుంది కాబట్టి ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో చాలా మందికి రికమెండ్ చేయబడుతుంది కాబట్టి చాలా మందికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. సో ఇక మన టాపిక్లోకి వెళ్తే ఈరోజు మనం ఫస్ట్ వైటీ స్టూడియోని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసి నోటిఫికేషన్లో మనం క్లిక్ చేస్తే మనకి ఈ అప్డేట్ అయితే కనిపిస్తుంది. చేంజెస్ టు షార్ట్ వ్యూస్ కౌంట్. సో ఏంటంటే షార్ట్ వీడియో కౌంట్ అనేది చేంజ్ అవుతుంది. ఒకప్పుడు ఎలా ఉండేది అంటే మనం షార్ట్ వీడియోని అప్లోడ్ చేసామనుకోండి, మన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు షార్ట్ వీడియో మీద క్లిక్ చేసి మినిమం 5 సెకండ్స్ అయితే వీక్షించాలి, అంటే చూడాలి. అలా ఒక షార్ట్ వీడియో వచ్చి 5 సెకండ్స్ చూసిన తర్వాతే అది కౌంట్ అయ్యేది, అంటే ఒక వ్యూ కింద కౌంట్ అయ్యేది. కానీ రీసెంట్గా ఇచ్చిన ఈ అప్డేట్ వల్ల ఏంటంటే మనం షార్ట్ వీడియోని ఇలా స్క్రోల్ చేస్తున్నప్పుడు చూసినప్పటికీ కూడా అది ఒక వ్యూగా కౌంట్ అవుతుంది. అంటే ఇక్కడ షార్ట్ వీడియోస్ కౌంట్ అనేది ఇప్పుడైతే పెరగబోతుంది. కానీ చాలామంది ఏమనుకుంటారు అంటే షార్ట్ వీడియో వ్యూస్ పెరుగుతున్నాయి కాబట్టి మనకి ఇన్కమ్ కూడా చాలా బాగా వచ్చేస్తుంది అని అనుకుంటారు. సో ఇక్కడైతే మనకి ఇన్కమ్ రాదండి. ఈ షార్ట్ వీడియోస్ చేంజెస్ చేయటం వల్ల వ్యూస్ అయితే ఎక్కువగా కౌంట్ అవుతాయి. మరి మనీ రానప్పుడు షార్ట్ వీడియోస్ వ్యూస్ కౌంట్ ఎక్కువ అవడం వల్ల మనకి ప్రయోజనం ఏంటి అంటే యూట్యూబ్ దృష్టిలో ఏంటంటే మన షార్ట్ వీడియోస్ ఎంతమంది ఎంగేజ్ చేస్తున్నారు, సో ఎంతమంది రియల్గా చూస్తున్నారు అని తెలుసుకోవడం కోసమే ఈ అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి. అంతే తప్ప ఈ అప్డేట్ వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం అయితే లేదండి. సో ఇక్కడ ఏంటంటే మనకి లాస్ట్ టైం ఏ విధంగా అయితే ఆడియన్స్ ఎంగేజ్ చేసిన షార్ట్ వీడియోస్ ఎంగేజ్ చేయడం అంటే ఒక షార్ట్ వీడియోస్కి వచ్చి 5 సెకండ్స్ ఎవరైతే వాచ్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని మనకైతే మనీ అయితే యూట్యూబ్ ఇస్తుందండి. కాకపోతే ఇప్పుడు వచ్చిన న్యూ అప్డేట్ వల్ల మనకి ప్రయోజనం ఏంటంటే మన షార్ట్ వీడియోస్ వ్యూస్ ఎక్కువగా కౌంట్ అవుతాయి. సో ఎక్కువగా కౌంట్ అవటం వల్ల ఈ షార్ట్ వీడియోస్ అనేవి ఎక్కువగా రికమెండ్ చేయబడతాయి. సో ఎక్కువగా రికమెండ్ చేయడం వల్ల ఎక్కువ మంది ఆడియన్స్ వస్తారు. ఆడియన్స్ ఎక్కువగా చూడడం వల్ల మన షార్ట్ వీడియో ఎక్కువగా ఎంగేజ్ చేస్తుంది. సో దీనివల్ల ఏమన్నా బెనిఫిట్ అయితే రావచ్చు. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. ఈ న్యూ అప్డేట్ వల్ల మీరు ఎటువంటి టెన్షన్ అయితే పడాల్సినంత అవసరం లేదండి. యాక్చువల్గా యూట్యూబ్ తన పని తను చేసుకుంటూ పోతుందండి. సో దీనివల్ల మనకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే మనం ఎప్పుడు బాధపడాలి అంటే యూట్యూబ్కి అనుగుణంగా మనం చేయకపోతే మాత్రం టెన్షన్ అయితే పడాల్సి ఉంటుంది. సో ఈ అప్డేట్ వల్ల అయితే మాత్రం మీరు ఎటువంటి టెన్షన్ అయితే పడకండి. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. నేర్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని భావిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.